హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు పొటాటో చిప్స్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పెద్ద సైజులో ఉన్న ఆలుని తీసుకొని పైన తొక్క తీసి పెట్టుకోవాలి. అలాగే ఇలాంటి స్లైసర్తో స్లైస్ చేసుకుంటే ఈవెన్గా వస్తాయి. ఇలా స్లైస్ చేసుకున్న వాటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక జల్లెలో వేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని తడి మొత్తం తుడుచుకోవాలి. ఫ్యాన్ గాలికి అలా ఒక 15 నిమిషాల పాటు వదిలేస్తే తడి ఆరిపోతుంది. చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కరిగించుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ దాకా కదిలించకూడదు. నెక్స్ట్ ఒకవైపు తిప్పుకొని ఉప్పు వాటర్ వేసుకోవాలి. ఉప్పు నీళ్ళు వేసుకోవడం వల్ల చిప్స్ అన్నిటికీ సమానంగా ఉప్పు పడుతుంది. ఇలా బుడగలంతా తక్కువైన తర్వాత చిప్స్ తీసేసుకోవటమే. తర్వాత నెక్స్ట్ కొంచెం కారం చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన పొటాటో చిప్స్ రెడీ అయిపోయినట్టే.